ఒక వ్యక్తిని దేవుడు బాగా వినండి, దేవుడు నిన్ను పక్కన పెట్టి వేరొకరిని పిలుస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటి చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను కదండి, దేవుడు నిన్ను పక్కన పెట్టి మరొక వ్యక్తిని తన వాగ్దానాల్లోకి పిలుచుకుంటున్నాడు అని గుర్తు ఏంటి చెప్పనా? నీ దగ్గర ఇంకొకరిని రెడీ చేస్తాడు, గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా వర్క్ కాదు, బరకాలు వేసే పనా, సౌండ్ పెట్టే పనా, పబ్లిసిటీ పనా, కెమెరా పెట్టే పనా, రొట్టె రాక్షసం ఇచ్చే పనా, ఏ పనైనా, సంగీతమా, పాటల, ఏదైనా గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఒకటి ఇస్తాడు, ఆ ఇచ్చిన దాన్ని బట్టి నేను తప్ప ఇంకెవడ ఎరగదీయలేడు అనుకున్నావు అనుకో, నేను ఎరగదీస్తాడు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా లేపుతాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వాడినే నీ దగ్గర నుంచి లేపుతాడు. అందుకే ఏదైనా దేవుడు ఒక పని అప్పగిస్తే యెహోవా పనినట శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్గా చేయాలి. నీకు ఎన్ని వర్క్లు ఉన్నా ప్రధానమైన వర్క్ అది. ఆ వర్క్ని ఇంట్రెస్ట్గా చేయకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని లేపుతాడు, గుర్తుపెట్టు. ఆడెక్కడో రాడు, ఎదురింటి పక్కన పిల్లే కాదు. నీకు తెలిసినట్టే మనకు బాగా సొరకలేసే కార్యక్రమం ఏంటి చెప్పిన, మనకు తెలిసినట్టు ఎగిస్తేనే మనకు బాగా సొరకేసినట్టు ఉంటుంది.